అని ఊహించాడు. నువ్వు డైరెక్ట్గా కనపడ్డావు. తెర మీద ఏం చేయాలనుకున్నాడో డైరెక్ట్గా చేశాడు. వాస్తవం కాదని చెప్పండి. ఎంతమంది సైకియాట్రిస్టులు పట్టుకొస్తారో పట్టుకురండి, నేను మాట్లాడతా. ఈ సైకాలజీ అవునా కాదా అనేది నేను చూపిస్తా. తెర మీద నువ్వేది చూపించావో రియల్గా నాకు అది కనపడింది. తెర మీద నేనేం చేయాలనుకున్నాను రియల్గా కనపడినప్పుడు నేను అదే చేస్తాను. మీరిచ్చిన సంస్కారమే కదా ఈ సమాజానికి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నువ్వెవడు మాట్లాడడానికి? నా ఇష్టం, నేను రుద్దుతాను నిన్ను, నువ్వెవడు మాట్లాడడానికి? ఇప్పుడు అలాంటి డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి ఈ రకంగా చేశారని అంటున్నారు కదా. మరి నిండుగా చీర కట్టుకొని జనాల్లోకి వెళ్తే ఇలాంటి సందర్భాలు కూడా ఎదురైంది మనం చూసాం కదా హీరోయిన్లకి. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడ చీర కట్టుకుని వెళ్ళారు, సమంత బయటకు వచ్చారంటే సమంత ఆ నిమిషంలో చీర కట్టుకొచ్చింది. కానీ సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? ఒక మాట, సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది? అవన్నీ చూసిందో సమంత కనబడింది ఎదురుకుండా. అంటే ఇక్కడ ఎవరూ కూడా అరే స్త్రీని గౌరవించండి అని చెప్పడానికి తగినటువంటి సంప్రదాయాన్ని ఎవడు నేర్పట్ల, సంస్కారాన్ని ఎవడు నేర్పట్ల. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది, సంప్రదాయం ఉంది. మన హిందుత్వంలో స్త్రీకి అతి గొప్ప స్థానం ఉంది. వీళ్ళొచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా. వీళ్ళెవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నామని స్త్రీజాతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది, నా దేశంలో పుట్టినటువంటి సరోజినీ నాయుడు ఉంది, జ్యోతిరావు పూలే. ఆవిడ స్కూల్స్ పెట్టి విమెన్ ఎడ్యుకేట్ చేసింది. ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో పని చేసినటువంటి వీరులు, శూరమణులు ఉన్నారు నా దేశంలో, ధైర్యశీలులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారని స్త్రీజాతి గురించి మాట్లాడతారమ్మా? చెడగొట్టడానికి పుట్టినారు వీళ్ళు. ఆ అమ్మ అక్కడ కూర్చొని అంత పద్ధతిగా చీరగొట్టు. మరి అక్కడ కూడా స్విమ్ సూట్ వేసుకెళ్ళు, నేను చూస్తాగా నిన్ను, నువ్వు నాకు ఇష్టం, నువ్వు వేసుకెళ్ళు. ఎలా అయితే అక్కడ దానికి తగ్గట్టు నువ్వు వెళ్ళావో ఈ సమాజానికి తగ్గట్టు నువ్వు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఉండి సమాజానికి శుద్ధులు చెప్పు. సమాజం వినలేదా? మెడలు ఇరిచి సమాజానికి బుద్ధి చెప్తాం. ఇదే వెధవల్ని తొక్కి నారదిద్దాం. నువ్వు కావలసినంత చూపించేసి వాడిని రెచ్చగొట్టేసి నువ్వు కనపడగానే వాడిని మీద పడుతున్నాడే, అరే నేను రెచ్చగొడతాను నా మీద పడడానికి వీల్లేదు అని అంటే, విపరీతమైన ఆకలితో ఉన్నవాడికి ఎదురుగుండా తిండి పెట్టినవు నువ్వు, వాడు ఎందుకు తినడు? కాపలా ఎవరు లేరు, ఎందుకు తినరు? కాపలా ఉన్నారు, అయినా దొంగతనం చేసైనా దౌర్జన్యంగానైనా వాడు తిని తీరతాడు. ఇక్కడ మీరు చేసేది స్క్రీన్ మీద రెచ్చగొడతారు, ఇన్స్టాల్లో రెచ్చగొడతారు. అరే మగవాడండి వాడు, మగవాడిని నేను ఇక్కడే వెనకేసుకురావట్లా. చెత్త పనులు చేస్తే తాట తీసి పెడతారు. కానీ నువ్వు సంస్కారంతో ఉండు, వాడు చెత్త పని చేస్తే తొక్కినారది. మీరు ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మా ఒళ్ళు మా శరీరం అని నువ్వు ఆరబోస్తే నువ్వు మీసాల వాడికి ఏం తెలుస్తుందమ్మా? ఇవాళ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎక్కడ చూపిస్తున్నాడు వాడు? ఎందుకంటే ఈ బంధనాలు, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం నువ్వు పెట్టలేదు. ఈ బరిని నువ్వు దాటిపోయినావు, వాడు దాటి వస్తున్నాడు. అది గమనించండి ఫస్ట్. ఇప్పుడు శివాజీ అబద్ధం మాట్లాడా, శివాజీ చెత్త మాట్లాడా, శివాజీ ముప్పాతికి మంచి మాట్లాడాడు. దాని గురించి ఎవరు మాట్లాడు? శివాజీ నోరు పారేసుకున్నాడు, శివాజీ అది పారేసుకున్నాడు, ఇది మరి గుడ్డలు పారేసుకున్నారు కదమ్మా. మన సంస్కృతిని నాశనం చేశారు కదమ్మా. ఈ రోజు హిందూ స్త్రీ అంటేనే ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి? ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్త్రీలు హిందూ స్త్రీగా మారాలని కట్టు బొట్టు నిండుగా పెట్టుకుంటే మనమేం చేస్తున్నాం? సిగ్గుపడాలి. ఈ జాతి, ఈ నాశనం చేయడానికి పుట్టినటువంటి జాతిని గురించి ఇన్ని డిస్కషన్స్ అసలు మనం ఎందుకు పెట్టాలి చెప్పండి? వీళ్ళ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది? మాట్లాడండి. కనీసం శివాజీ ఒక మాట మాట్లాడి, అమ్మ ఇలా ఉన్నావు, చక్కగా ఉన్నావు, బాగున్నావు, ఇలా ఉండండి అమ్మా అని 30కి బాగా చెప్పారు. 25% అన్నా సమాజాన్ని ఏం ఉద్ధరిస్తున్నారు అది చెప్పమని చెప్పి. సమాజం కోసం సినిమాలు తీస్తున్నాడు, సమాజం కోసం ఈవిడ పాటలు పాడుతున్నారు. ఎవరు? చిన్మయి కావచ్చు, వాళ్ళ ఆయన కావచ్చు. సమాజం కోసం అంటే నాకు ఒక మాట చెప్పండి. సినిమాలు తీస్తున్నారు, మరి ఎవరు చూడడానికి? అదే అమ్మా, ఏం సినిమాలు చూస్తున్నావు? నువ్వు ఎవరితో పడుకో, చివరికి వచ్చిన తర్వాత అరే నువ్వు నన్ను కాదు ఎంజాయ్ చేసింది, నేను నిన్ను ఎంజాయ్ చేసేసిన థూ అని చెప్పేసి ఆడదపోవాలి. అంటే ఏంటి? తుడిచేయండి, పాపం చేసేసేయండి, మీరు ఎంజాయ్ చేశారనుకుని వెళ్ళిపోండి అని కదా చెప్తున్నాడు. ఏం సందేశం ఇస్తున్నారు? ఆడవాళ్ళు ఎంజాయ్ చేయండి, తప్పులేదు, మీరేం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. సరే సినిమా కాబట్టి అది సరిపోయింది. రియల్ లైఫ్లో వీళ్ళు ఏ జీవితాలైనా వీళ్ళు చూసారేమో. ఈవిడ భర్త గారిని అడగండి,
అక్కడ స్టేజ్ మీద ఒక పిల్ల నేను ఇలా ఉండదలుచుకున్నాను, ఐ కేమ్ లైక్ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ టు బీ దిస్, ఐ బీ లైక్ దిస్ అని చెప్పేసి పోయి వాటేసుకుంటే, పరాయి ఆడపిల్లని కనీసం మర్యాద లేకుండా